హాయ్ టు ఆల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను చెప్పబోయే టాపిక్, మీ పర్సన్ ఏం డిసైడ్ చేసుకున్నారు, వారు తర్వాత ఏం చేయబోతున్నారు. చూడండి, మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. మీకు టారో కోర్స్ అనేది నేర్పడం అయితే జరుగుతుంది. మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. మీ కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను. షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు. ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 ఎనర్జీస్ గురించి అయితే చెప్పుకుందామండి. కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి అంటే సిచ్యువేషన్స్ని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు. తనున్న దగ్గర నుంచి బయలుదేరారండి. అంటే ఇప్పుడు డిసైడ్ అనేది ఏం చేసుకున్నారంటే, ఏం డిసైడ్ అయ్యారంటే మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశమే ఉంది. అక్కడ ఉన్న దగ్గర నుంచి బయలుదేరారంటే తనకి ఏం కావాలి? కోల్పోయింది ఏంటి? మిమ్మల్ని కోల్పోయారు కాబట్టి ఆ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలని ఆలోచిస్తూ ఉన్నారు. మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఉంది. తనున్న లైఫ్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే తను మీకు అంటే కొందరు కార్మిక్స్ వల్ల మీ లైఫ్లో కూడా మీకు కర్మ అండి. అంటే ఆ వ్యక్తులు మీకు తారసపడడం, మీకు పెయిన్ అనేది ఇవ్వడం, అది ఫ్యామిలీ అయ్యొచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళు ఏంటంటే మీకు విపరీతమైన పెయిన్ అనేది ఇచ్చారు. వారు ఏంటంటే తట్టుకోలేని బాధ. ఇది ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు చేసుకున్న కర్మ. అంటే మనకు కొన్ని సంబంధాలు ఎలా ఉంటాయంటే మన కర్మ వల్ల వాళ్ళు ఎలా వస్తారో, వాళ్ళు ఎందుకు వస్తారో తెలియదు. బట్ ఏంటంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు మన లైఫ్లో నుంచి విపరీతమైన పెయిన్, అది ఏంటంటే ఆ బాధ నుంచి తేరుకోవడానికి కొన్ని సంవత్సరాలే పట్టొచ్చు. కొన్ని సిచ్యువేషన్స్లో లైఫ్ మొత్తం అంటే చిన్న భిన్నం అవుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అని అంటే అది కర్మ. అక్కడ మీరు అనుకుంటారు మేము ఏం తప్పు చేయలే కదా, ఏంటి మేము చేసిన తప్పు అంటే మంచి వాళ్ళకే ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి. మీరే ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారని అంటే అక్కడ మంచి అంటే మీరు జెన్యున్గా ఉన్నారు. జెన్యునిటీకి, మంచితనానికి కష్టాలు ఎక్కువ ఉంటాయి, నిందలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఒక గోల్డ్ పీస్ అనేది, ఇది గోల్డ్ ఆర్నమెంట్గా రావాలంటే ఇది ఎన్నో సిచ్యువేషన్స్ తర్వాత మనకి రావడం అనేది జరుగుతుంది. ఇది ఎట్ ఏ టైంలో రాదు. అంటే ఇది వచ్చిన మనకి ఎలా వస్తుందంటే ఒక రా మెటీరియల్గా వస్తుంది. దాని ప్రాసెసింగ్లో అది చాలా స్టేజెస్ దాటిన తర్వాత మనకు ఒక ఆర్నమెంట్గా రావడం అనేది జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఈ కార్మిక్స్ ఏంటంటే వీళ్ళు మీకు ఏంటంటే మీకు జ్ఞానోదయం అనేది చేపించిన తర్వాతనే వారు లైఫ్లో నుంచి వెళ్ళడం అనేది జరుగుతుంది. వారి వల్ల మీరు ప్రాబ్లమ్స్ తట్టుకోవాలి, అది తప్పదు. దానివల్ల మీకు మంచి జరిగే అవకాశాలే కూడా ఉండబోతూ ఉన్నాయి. చెడైతే ఏముండదు అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి. మీ వ్యక్తి మీకు చేసిన దానికైతే రిగ్రెట్గా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు. చాలా సఫరింగ్ అయితే అవుతున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు ప్రజెంట్ సిచ్యువేషన్లో. 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది. మిమ్మల్ని తలుచుకుంటూ ఉన్నారు. మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఉంది. మీకు అపాలజీ కూడా చెప్పాలని ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు. తను ఇప్పుడు ఏంటంటే ఒక స్ట్రక్డ్ పొజిషన్లో ఉన్నారు. తనని తాను హోల్డ్ చేశారు కొందరు వ్యక్తులు. అంటే తన చుట్టూ ఉన్న బంధాలు కూడా మీ లైఫ్లోకి రాకుండా ఆపుతున్నాయి. అక్కడ పేరెంట్స్ అవ్వచ్చు, తన లైఫ్లో ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీ అంటే మీకు తనకి మధ్యలో వచ్చిన ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్, లేదా మీరు లివింగ్లో ఉన్న వాళ్ళైతే మీకు మీ పర్సన్కి మధ్యలో ఉన్నవాళ్ళు ఇలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ యొక్క ఏంటంటే పతనాన్ని వాళ్ళు కోరుకున్నారనమాట. వాళ్ళు కొంచెం సాడిజం టైప్. వారి వల్ల ఇప్పుడు ఈ వ్యక్తి డిసైడ్ అయ్యి స్ట్రక్డ్ పొజిషన్లో ఉండి పెయిన్ అనేది అనుభవించుకుంటూ రిగ్రెట్ అవుతూ ఉన్నారు. 8 ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది. అక్కడ నుంచి బయలుదేరుతూ ఉన్నారు. 7 ఆఫ్ సోర్స్ ఎనర్జీ వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉన్నారు. మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఉంది. అంటే గతంలో లాగా మళ్ళీ నేనేమైనా చీటింగ్ చేస్తానా ఏంటి నా పర్సన్ని అని కూడా మీరు అనుకుంటారని కూడా ఆ వ్యక్తి అనుకుంటూ ఉన్నారు. తనకి మీతోటి రీయూనియన్ కావాలని ఉంది. అది 4 ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది. అంటే తనకు మెనీ ఆప్షన్స్ ఉన్నా అంటే వాళ్ళు ప్రపోజల్స్ అనేటివి చాలా వస్తున్నాయి. వాటి అన్నింటిని కూడా ఈ వ్యక్తి రిజెక్ట్ అయితే చేస్తూ ఉన్నారు. మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే తనకు ఉంది. డెత్ కార్డ్
కార్డ్ వచ్చింది. మీ యొక్క రిలేషన్ అనేది మళ్ళీ తిరిగి రీబర్త్ అయితే కాబోతుంది. వారు మిమ్మల్ని చాలా ఇష్టపడుతూ ఉన్నారు, ప్రేమిస్తూ ఉన్నారు, మీకోసం డే అండ్ నైట్ పరితపిస్తూ ఉన్నారు. మీ లైఫ్లోకి 100% వస్తారు. మీ రిలేషన్లో ఒక గ్రోత్ అనేది ఉంటుంది, సక్సెస్ అవుతారు. మీకు తన నుంచి కాల్ ఆర్ మెసేజ్ వైబ్స్, అంటే మీకు తనకి మ్యూచువల్గా ఉన్న వాళ్ళ నుంచి అంటే సందేశాలు ఏదైనా, ఈ వ్యక్తి మీ పర్సన్ ఇలా అనుకుంటున్నారు, మీరు తన దగ్గరికి వెళ్ళారా, లేదంటే మీరు తనతో లైఫ్లోకి వెళ్తారా, తనని మీ లైఫ్లోనికి రాణిస్తారా, ఇలాంటి రకరకాల కాన్వర్జేషన్స్ జరిగే అవకాశాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. 9 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ, తను ఒంటరిగా ఉన్నప్పుడు చాలా బాధపడుతూ ఉన్నారు, సఫర్ అవుతూ ఉన్నారు. 3 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ, తన ముందు ఉన్న ఒడిదుడుకులు అన్నింటినీ కూడా తను ఏంటంటే వదిలేసి మళ్ళీ మిమ్మల్ని రీచ్ అవుతానా లేదా అనే ఒక స్టక్డ్ పొజిషన్లో అయితే ఉన్నారు. 100% సక్సెస్ అవుతాను అనే నమ్మకం తన లోపల ఏర్పడుతుంది. మీ ఇద్దరికి కూడా మీ బంధం రీబర్త్ అయితే కాబోతుంది. మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి మేష, సింహ, ధనుస్సు రాశులు అండి. అలాగే కర్కాటక, వృచ్చిక, మీనరాశి వాళ్ళు కనబడుతున్నారు. మిథున, తుల, కుంభరాశి వాళ్ళు అయితే ఎక్కువగా రిఫ్లెక్ట్ అయితే అవుతున్నారు. వృషభ, కన్య, మకర రాశి ఎనర్జీస్ అయితే తక్కువగా ఉన్నాయి, లేవండి, అవి చాలా తక్కువ ఆ ఎనర్జీస్. 31 వచ్చిందండి డేట్ ఆఫ్ బర్త్లు. మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ 16, 6, 29, 1, 7, 19, 21, 11, 20, 10, 4, 15, 12, 9, 30, 23, 14, 3 ఇవి రావడం అయితే జరిగిందండి డేట్ ఆఫ్ బర్త్లు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ అండి. వారి నేమ్లోని మొదటి లెటరు ఏ లెటర్, జీ లెటర్, ఈ లెటర్, ఎఫ్ లెటర్, జెడ్ లెటర్, జే లెటర్, ఎల్ లెటర్, డబ్ల్యూ లెటర్, ఆర్ లెటర్, కే లెటర్ ఇవి రావడం అయితే జరిగింది. ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక 30 to 40 వరకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి. పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్, సీ యూ అండి.